ఎముకలు ఈరోజు రెండవసారి అంత్యక్రియలు జరగబోతున్నాయి. వాళ్ళ మత ఆచారాలతో మత పద్ధతుల ప్రకారంగా అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఆ తల్లి తండ్రి ఆవేదన చూడండి. ఆ తండ్రి ఆ ఎముకలు పట్టుకున్న తర్వాత తన ఆవేదన, తన కన్నీళ్ళని చూడండి. సమాజం సిగ్గుపడాలి. మన పోలీస్ వ్యవస్థ, మన న్యాయ వ్యవస్థ, మనకున్నటువంటి విచారణ సంస్థలు ఈ రకంగా ఉన్నందుకు మనమంతా కూడా తలదించుకోవాలి. ఒక సామాన్య అమ్మాయికి ఈ రకంగా జరిగితే ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని ఏళ్ళు గడిచినా కనీసం దీని వెనుక ఎవరున్నారు, ఆ నిందితులు ఎవరిని కూడా కనుగొనలేకపోయారు. ఇప్పుడు చివరాఖరణ ఆ కుటుంబానికి ఏం దొరికింది అని అంటే అది కూడా కొట్లాడి ఫైట్ చేసి మరి దక్కించుకున్నారు. ఆ ఎముకలు మాత్రమే, ఆయేషా మీరా ఎముకలు మాత్రమే లభించాయి ఆ కుటుంబానికి. ఆయేషా మీరా ఎముకలతో ఇప్పుడు ఆ కుటుంబం బయటకు వచ్చింది. ఆయేషా మీరా ఆ తల్లి, ఆ తండ్రి వాళ్ళ బాధని, వాళ్ళ యొక్క ఎమోషన్ని అర్థం చేసుకోండి. సో కన్నీటి పర్యంతమవుతున్నారు. విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయవాడ కోర్టు నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయేషా మీరా ఎముకల్ని, తన బాడీ పార్ట్స్ని సిబిఐ కోర్టు నుంచి ఇప్పుడు తన పేరెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. పేరెంట్స్ చేతిలో ఆ తండ్రి చూడండి. ఆ పేద వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ తండ్రి ఇంకెన్ని రోజులు పోరాటం చేయాలి, ఇంకెంతకాలం పోరాటం చేయాలి? ఇప్పటికే దాదాపుగా 2 దశాబ్దాలైంది. 20 ఏళ్ళు కావస్తుంది అటు ఇటుగా. ఈ 20 ఏళ్ల కాలంలో ఒక్క నిందితుని కూడా పట్టుకోలేకపోయారంటే ఎంత ఒక తప్పుడు పోలీసు వ్యవస్థ, తప్పుడు ఎంక్వైరీ సంస్థలనే అర్థమవుతుంది. న్యాయస్థానాలు కూడా చేతులెత్తేశారు. న్యాయస్థానాల్లోకి వెళ్తే న్యాయం జరుగుతుందనేటువంటి భావన ఇప్పుడు బహుశా ఆ తల్లిదండ్రుల దృష్టిలో, సమాజం దృష్టిలో, ఈ కేసుకు సంబంధించి పరిశీలిస్తున్న వాళ్ళ దృష్టిలో న్యాయస్థానాలకు వెళ్తే అన్యాయమే. ఎందుకనంటే న్యాయస్థానానికి ఆధారాలు ఇచ్చేది, న్యాయస్థానంలో ఆధారాలని సమర్పించేది పోలీసులే. కాబట్టి పోలీసుల దగ్గర నుంచే అసలు అన్యాయం అనేది మొదలవుతుంది. ఈరోజు ఆ ఎర్రగుడ్డలో, ఆ బట్టలో, ఆ క్లాత్లో ఉంది కేవలం ఆయేషా మీరా ఎముకలే కాదు, నిజం, న్యాయం, ధర్మం అనేటువంటి 3 పదాలు కూడా. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఆ కుటుంబం అంత్యక్రియలు చేయబోతోంది. సో విజయవాడ హైకోర్టు దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఏదేమైనా 19 ఏళ్ల తర్వాత ఆ కుటుంబానికి మిగిలింది ఏందయ్యా అనంటే ఆయేషా మీరా ఎముకలు, ఆయేషా మీరాకి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ మాత్రమే. 19 ఏళ్ల తర్వాత వారికి దొరికిన న్యాయం ఇదా? సిబిఐలు, సిట్లు, పోలీసులు ఎంతమంది విచారించినా ఎటువంటి న్యాయం లేకుండా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ, ఆ తల్లిదండ్రుల యొక్క బాధని ఎవరు అర్థం చేసుకోవాలి? ఆ పేద వృద్ధాప్యానికి దగ్గర ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకి న్యాయం దొరకదా? ఇలా ఒకటి కాదు, మన దేశంలో 10ల సంఖ్యలో ఉన్నటువంటి కేసులో ఉన్నాయి. ఎటువంటి ఆధారాలే అసలు ఈరోజు ఈ అంత్యక్రియలే కాదు, చట్టం, న్యాయస్థానం, ఎంక్వైరీ సంస్థలు, పోలీసులు చెప్పాల్సిన మాట. అసలు ఆయేషా మీరా ఎలా చనిపోయింది? మరి ఎటువంటి ఆధారాలు లేవు అని అంటున్నారంటే ఎలా చనిపోయింది ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి? కేవలం ఆయేషా మీరా తల్లిదండ్రులకే కాదు, ఈరోజు ఈ కేసుని పరిశీలిస్తున్న ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్ ఇది. అసలు ఆ మరణానికి కారణం ఏంటి? ఎందుకు చనిపోయింది? ఆధారాలు లేవు అంటే ఒక మనిషి యొక్క మరణానికి కనీసం ఒక కారణం, ఒక కథ ఏది ఉండదా? 17 ఏళ్ళ ఆ అమ్మాయి, ఆ తల్లి కూడా చెప్తోంది, ఆ అమ్మాయి వయస్సును కూడా తప్పుగా మార్చారంట. నా కూతురికి 17 ఏళ్ళు, ఒకరేమో 17 ఏళ్ళు రాశారు, ఇంకొకరు 19 ఏళ్ళు రాశారు. మమ్మల్ని కనీసం ఏమీ అడగట్లేదు డీటెయిల్స్ అంటూ కూడా ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి చెప్పేటువంటి మాట చూస్తే ఇదేనా జరుగుతోంది? ఇదేనా మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ? పోలీసులు, ముఖ్యంగా న్యాయ వ్యవస్థతో పాటుగా పోలీసులు ఇక్కడ ముందుగా మనం క్వశ్చన్ చేయాల్సింది. పోలీస్ వ్యవస్థని క్వశ్చన్ చేయాలి, నేషనల్ ఏజెన్సీలను క్వశ్చన్ చేయాలి. 19 ఏకంగా కోర్టులో ఉన్న ఆధారాలు ధ్వంసమయ్యాయంటే ఆయేషా మీరా కేసు ఎంత తప్పుదారి పట్టింది?
కోర్టులో ఉన్న ఆధారాలు ధ్వంసమయ్యాయి, కోర్టులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ధ్వంసమయ్యాయంటే కోర్టును సైతం ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? మరీ అంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు? ఒక సామాన్యమైనటువంటి మరణమే అయితే లేదు, ఎటువంటి లేవు, ఆధారాలు లేవని పోలీసులు చెప్తున్నారంటే ఆ కోర్టులో ఉన్నటువంటి ఆ ఫైల్స్ని ధ్వంసం చేసింది ఎవరు? ఆధారాలను ధ్వంసం చేసింది ఎవరు? వారిని విచారించిన తర్వాత ఏం బయటకు వచ్చింది? ఆ కుటుంబానికి ఎవరెవరిని విచారించారో కనీసం ఆ సమాచారం కూడా లేదంటే, ఆ రిపోర్ట్ లేదని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. 2007లో జరిగితే ఎవ్రీవన్ వాంట్స్ టు నో న్యాయం ఎంత ఆలస్యం, కొన్నిసార్లు దొరక్కపోవచ్చు కూడా, న్యాయమే సమాధి అవ్వచ్చు కూడా అనే దానికి ఆయేషా మీరా కేసు ఒక ఉదాహరణ. ఈ యంగ్ జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఇది, ఈ జెన్జీ తెలుసుకోవాల్సిన విషయం ఇది. 2007లో జరిగిన సంఘటనకి 2026లో ఆ అమ్మాయి ఎముకలు వస్తున్నాయి ఆ కుటుంబానికి. ఆ అమ్మాయిని ఎముకలు మాత్రమే ఇస్తున్నారు, అది కూడా పోరాడి దక్కించుకుంది ఆ కుటుంబం. ఆ ఎముకల్ని కూడా పోరాడి దక్కించుకుంది ఆ కుటుంబం. 2007లో జరిగిన సంఘటనకి ఈ రోజు 19 ఏళ్ళు అవుతోంది. 19 ఏళ్ళుగా నిర్విరామమైనటువంటి పోరాటం. పోలీసులు ఎంక్వైరీ చేశారు, సిట్ ఎంక్వైరీ చేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఇంతవరకు నిందితులు ఎవరు కనుగొనలేకపోయారు, ఆధారాలే లేవని చెప్పి కేసుని క్లోజ్ చేశారు. ఇంకా మేము పోరాడతామని చెప్పి ఆ కుటుంబం అంటోంది. ఆ కుటుంబం ఇంకా పోరాడతానంటోంది. రాజకీయ నాయకులు హామీలు ఇచ్చారు, ప్రభుత్వాలు మారాయి, పోలీసులు మారారు, వ్యవస్థలు మారాయి, రాజ్యాంగంలో సవరణలు కూడా అయ్యాయి. కేవలం ఈ కేసు కోసం కాదు, అంటే ఇన్నిసార్లు ఇన్ని మార్పులు జరిగినా కానీ ఆ అమ్మాయికి మాత్రం ఎటువంటి న్యాయం దొరకలేదు, ఎటువంటి న్యాయం దొరకలేదు. సో మళ్ళీ మీకు అర్థం కావాలి కాబట్టి కేవలం నేను ఇక్కడ చెప్తున్న కేసు విషయంలో ప్రతి ఒక్కరికి అర్థం కావడం కోసమే చెప్తున్నాను. ఆ అమ్మాయి ఆ రోజు రాత్రి